నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇంతింతై వటుడింతై ఉవ్వెత్తున ఎగిసిపడి ఉప్పెనలా సాగుతున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 2, 2025 నుండి చేపట్టిన ఈ యాత్ర నేటికి 3వ రోజుకు చేరుకుంది. యాత్ర మొదలుపెట్టిన రోజున పదుల సంఖ్యలో హాజరైన జనం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అవగాహనతో మేము సైతం అంటూ వందలు వేల సంఖ్యలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలపడం విశేషం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమాడు మండలం గాగిరెడ్డిపల్లెలో చిగురుమాడు మండల కోఆర్డినేటర్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు స్థానిక నేతలతో కలిసి నిర్వహిస్తున్న ఈ యాత్రకు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హాజరై స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. బాపూజీ, అంబేద్కర్ గారుల ఫోటోలు, రాజ్యాంగ పుస్తకాన్ని చేతబూని గాగిరెడ్డిపల్లెలో చిగురుమాడి మండల నేతలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు యాత్రను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వారి మరి విన్నారు. पतित पावन सीताराम रघुपति राघव राजा सीताराम सीताराम सबको सन्मति दे అధికారంలో తేవాలి. కానీ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు ఆనాడు తెలంగాణని ఏ విధంగా ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మనందరికీ పాల్గొనే అవకాశం లేదు. కానీ తెలంగాణ నుంచి ప్రాణాలు అర్పించి శాంతియుతంగా అహింసా పద్ధతిలో పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ మనందరికీ పూర్తి భారతదేశం ఏ విధంగా ఉండాలి, భారతదేశానికి ముందు ఏ ఇబ్బంది కలగదండి, మనకు ఒక రాజ్యాంగం ఉండాలని రచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలాంటి స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి బాపూజీ ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా భారతదేశం నడుస్తూ పోరాడుతుంటే ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి సూచనలు కొడుతూ రాజ్యాంగాన్ని అపాస్యం చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వ్యవహరిస్తున్న సందర్భంగా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆనాడు పెద్దవాళ్ళు సాధించినటువంటి స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. స్వాతంత్రం మన తెలుపుతున్న అనేక రక్షణలు ఇస్తాయి. స్వాతంత్రం మనం ఏ విధంగా కాపాడుతుంది, రాజ్యాంగం మనం ఏ విధంగా రక్షిస్తుందో ఇలా మనందరికీ తెలుసు. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా జై బాపు మహాత్మా గాంధీని స్మరించుకుంటూ, జై భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించుకుంటూ, జై సంవిధాన్ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మనం ఇలా ఈ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. అమ్మ మీ అందరూ ఈ గ్రామంలో ఇటు వైపు రాజ్యాంగాన్ని రక్షించుకొని తిరుగుతూనే రాష్ట్ర స్థాయిగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగుంది చెప్తూ ఉన్నారు. దాంతో పాటు గ్రామాల హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కాక ఇటీవల చారిత్రాత్మకంగా రెండు, ఒక ఎస్సీ కేటగిరీషన్, బీసీ 42% రిజర్వేషన్, ఆ కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈ విధంగా జరిగే కార్యక్రమాలు మీరంతా స్వాతంత్రం మనం తెలిసినటువంటి పెద్దల్ని జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తు పిల్లలకు కూడా ఆ స్వాతంత్రం యొక్క ఫలితాలు అందాలే, అంటే రాజ్యాంగం రక్షింపబడాలనేటువంటి ఆలోచనతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ స్వాతంత్ర ఫలాలు క్షేత్రస్థాయి ప్రజల దాకా పోవాలని ఈ యాత్ర చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఎవరికొకరు
రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్యం లేకపోతే ఇలా మనకు తెలుస్తలేదు కావచ్చు. ఒకసారి ప్రజాస్వామ్యం రాజ్యాంగం లేకపోతే ఎంత ఇబ్బందులు అవుతాయో మరి అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేస్తారు. త్రాగునీళ్ళ సమస్య ఉండాలని లేదన్నారు. ఒకవేళ ఉంటే కూడా ఎండాకాలం బాగా తీవ్రమైనది ఉంటే కూడా దాన్ని పరిష్కరించాలని బాధ్యత మాది. రైతుల ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. రైతులకు సంబంధించిన భరోసా పడతా ఉన్నాయి. పైసలు రోజు కొన్ని పైసలు పడతా ఉన్నాయి. దాంతో పాటుగా సన్నకు 500 మీకు ఊళ్ళో సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. గతంలో 2 బియ్యం ఇస్తే అమ్ముకునేటువంటి పరిస్థితి తినలేక ఇలా ఊళ్ళో సన్న బియ్యం వచ్చినాయా వాడేనాయా సన్న బియ్యం వచ్చినాయి. నా అక్క జిల్లాలో ఆఫీసు బస్సులో ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు జరుగుతారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉన్నది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా చేస్తామని కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించడానికి మనం ప్రజాస్వామ్యంగా బతకడానికి భవిష్యత్ తరాలకి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ఇలా గట్టిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ తప్పకుండా ఎమ్మెల్యేగా ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నాది. మా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎవరి సమస్య ఉన్నా వారిని పరిష్కరించుకోవాలి. ధైర్యంగా పరిష్కరించిన మీరే, పరిష్కరించకపోయినా మాదే బాధ్యత అని మాది సందర్భంగా మనం చేస్తూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తూ ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా గ్రామాలకు సంబంధించి కానీ మండలాలకు సంబంధించి కానీ ఎప్పుడైనా అందుబాటులో ఉంటారనే మాట మనం చేస్తూ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.